ఇది చూడండి, మీకు హోటల్ అలా ఉంది. ఇది మంచి అండి. అది ఈరోజు 6 degrees ఉంది టెంపరేచర్. చాలా చలిగా ఉంది అక్కడ. మంచి మబ్బు, మంచి వాతావరణం. రాయల్ ప్యాలెస్ అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట అది. సో మీకు ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ పంజాబ్ వెహికల్ ఉంది, ఉత్తరప్రదేశ్ వెహికల్ ఉంది, ఢిల్లీ వెహికల్ ఉంది. వాళ్ళందరూ ఇక్కడ కార్ల మీద వచ్చేస్తున్నారు. కొంతమంది రాజస్థాన్ వెహికల్స్ ఎలాగ ఉంటాయి అనుకోండి, అది వేరే సంగతి. కార్ల మీద వచ్చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఇది ఢిల్లీ నుంచి సుమారు 200, 300, 400, 500 ఆ రేంజ్లో రకరకాల ఏరియాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. సో మేము కూడా ఇప్పుడు జైసల్మేర్ వెళ్తాం. అక్కడ రిసార్ట్లో ఎడారిలో క్యాంప్ ఫైర్ మధ్య ఉండబోతున్నాం కాసేపట్లో. మంచి మంచు అండి అది, మంచి మంచు. ఈ మంచులో జర్నీ ఇబ్బందిగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్లు చేసుకుంటూ ఉంటారు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ల కోసం, ఫంక్షన్స్ కోసం అక్కడ చిరంజీవి ఫ్యామిలీ కావచ్చు, పివి సింధు లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు, అందరూ కూడా ఇక్కడ మీకు వస్తూనే ఉంటారు. మీరు చూసే ఉంటారు. దిస్ ఈజ్ ద హోటల్ సాగర్ అంటే అది. బయట లుక్ చూడండి, ఎంత మహారాజా ప్యాలెస్లో ఉంది అది. బయట లుక్ ఉంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అనమాట. లోపల ఉన్న ఫెసిలిటీసు మైసూర్ మహారాజ్ గారి ప్యాలెస్ అలాగ ఉందో, జైపూర్ మహారాజ్ గారి ప్యాలెస్ అలాగ ఉందో, జోధ్పూరు, ఉదయ్పూరు, చిత్తూరు గారు, ఇటువంటి ఆర్గనైజేషన్స్లో పెద్ద పెద్ద కంపెనీలు సంబంధించిన దాంట్లో ఎలా ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ దీంట్లో ఇచ్చాడండి. లోపల ప్రతి నడుస్తుంటే పెయింటింగ్స్ ఉంటాయి, మంచి పెయింటింగ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో స్కల్ప్చర్ ఉంటుంది, ఆర్టిస్టిక్గా ఉంటుంది, పెయింటింగ్స్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఇటువంటివి వీలైనప్పుడు మనం పొందాలి. అంచేత ముందు మీరు బాగా డబ్బులు సంపాదించుకోండి. డబ్బులు సంపాదించే కనుక ఒక వయసు వచ్చిన తర్వాత దాన్ని కూడబెట్టి మీ పిల్లలకి, ఆడపిల్లలకి ఇవ్వడం మానేసి ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. నేను ప్రతి నెల వేరే దేశాలకు వెళ్ళడం కావచ్చు, ఇండియాలోనే వేరే ప్లేసులకు వెళ్ళడం కానీ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే టూరిజం కదా. ఆ కాలంలో రాజపుత్రులు పాలించిన ప్రతి ప్లేస్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఒక 5 star, 3 star, 4 star హోటల్స్ కట్టేశారు. అది ఈ హోటల్స్ కట్టడం వల్ల ఏమైపోయింది, మీకు టూరిజం బాగా డెవలప్ అయింది. ఆ రాజుగారు ఎలా జీవించారో, ఆ రాజుగారు బట్టలు వేసుకున్నారు, ఆ రాజుగారు ఏ నెక్కర్లు వేసుకున్నారు, ఆ రాజుగారు మెల్ల ఏం వేసుకున్నారు, ఆ రాజుగారు అంతఃపురం, ఆ రాజుగారు ఆడిన మాటలు, ఆ రాజుగారి జుట్టు, వీటి పేరుతో మ్యూజియంలు పెట్టి దానికి కూడా టికెట్లు కలెక్ట్ చేస్తుంటారు అనమాట. ఎక్కడ చూసినా సరే టూరిజం. వీళ్ళకి ఇండస్ట్రీస్ కానీ లేదనుకుంటే మార్బుల్స్ ఉంటాయండి, రాజస్థాన్ మార్బుల్స్ అని చెప్పేసి. కానీ ఏకైక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మేము ఇప్పుడు తారాడారిలోనూ ఇక్కడ నుంచి 250 kilometers దూరంలో పాకిస్తాన్ బార్డర్ ఉంటుంది. ఈ తారాడారిలో మీకు ఎక్కడ ఉంటుంది, పచ్చదనం ఉండదు, పంటలు ఉండవు, ఏమి ఉండవు, ఓన్లీ టూరిజం. అండ్ ఆల్సో రాజస్థాన్ మార్బుల్స్ అంటారు కదా, ఆ మార్బుల్స్ ఉంటాయి. అండ్ మహారాజా ప్యాలెస్ని రెంట్లకు ఇచ్చుకుని, అద్దెలు తీసుకుని, టిక్కెట్లు పెట్టి వాటన్నిటి ద్వారా వీళ్ళు ఆదాయాన్ని పొందుతున్నారు రాజస్థాన్ భారత్. ఇది హోటల్ సాగర్ అండి, బికనూరులో. నేను చూసిన హోటల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ అనమాట. నేను చాలా హోటల్ తిరుగుతూ ఉంటాను, ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ. ఎంత బాగుంటుందంటే మహారాజా ప్యాలెస్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ సఫారీ ఉంటాయి, డైమండ్ సూట్లు ఉంటాయి, మహారాజా సూట్స్ ఉంటాయి. ఎంత బాగుంటుందంటే అసలు మీకు కంటిన్యూస్గా ఆ రూములు కానీ, హాల్ కానీ, మరొకటి కానీ చూసినప్పుడు బ్రహ్మాండమైన ఆర్కిటెక్చర్ అండి, బ్రహ్మాండమైన కల్చర్ ఉంటుంది. రాత్రి ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో సూపర్ అనమాట. అంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేస్తుంటారు కదా, ఆ విధంగా అనమాట. మేమున్న 3 rooms మా ఫ్యామిలీ మోన్. ఇది అంటే N+ ఫ్యామిలీ అంటారు. ఫ్యామిలీ ఆర్ ఫ్యామిలీ మోన్ అని నేను పెట్టిన పేరు అది. హనీమూన్ అలాగో కుటుంబం అంతా కలిసి వెళ్తే ఫ్యామిలీ మోన్ అనమాట. సో వాట్స్ యువర్ గుడ్ నేమ్? హలో వాట్స్ యువర్ గుడ్ నేమ్? My name is Raju. So you are doing what here? Sorry? What are you doing here? I'm from Canada. Okay, right. Okay. సో మంచి ఎడ్యుకేటెడ్ అండి, మంచి చక్కగా వాతావరణం ఉంది. దిస్ ఈజ్ ద రిసెప్షన్. చూడండి, ఇది ఒక ఫంక్షన్ హాల్. మంచి వాతావరణం అండి.
ఇంకా నయ్యం మీరు డైనింగ్ హాల్ చూస్తే ఆ, మహారాజులు ఇచ్చేస్తుంటారు సార్. మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ అది ఈ చివరి నుంచి చివరికి ఎలా ఉంటుందో అంత పెద్దది ఉండదు, కానీ అంతకంటే ఎక్స్ట్రాడినరీ గ్రేట్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఇదంతా కూడా కల్చర్ చూడండి, ఆర్కిటెక్చర్ చూడండి, లోపలంతా కూడా అద్భుతం. బయట చూస్తున్న దానికంటే లోపల ఎలా ఉంటుందంటే వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీస్ ఇల్లు ఎలా ఉంటాయో అద్భుతమైన పెయింటింగ్స్ ఉంటాయండి. మొదటి నుంచి చివరి వరకు పెయింటింగ్స్ ఉంటాయి. ఈ పెయింటింగ్స్ సంబంధించింది ఏదైతే ఉన్నాయో అలాగే లోపల రూమ్లో కూడా టీవీ స్టాండ్ దగ్గర నుంచి అక్కడ ఉన్న లోపల ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. సో ఆ కాలంలో రాజులు ఎవరైతే ఉన్నారో, రాణులు ఎవరైతే ఉన్నారో, యువరాణులు ఎవరైతే ఉన్నారో, మహారాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తం టోటల్ ఫొటోస్ అన్నీ కూడా మీకు ఉంటాయి. సో వాళ్ళు దిస్ ఈస్ డాక్టర్ క్రాంతికర్ సైనింగ్ ఆఫ్. ఆల్ ద బెస్ట్. ఉందిలే మంచి కాలం ముందుగా.